హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్. A to Z కర్రీ సిరీస్లో ఈరోజు లెటర్ వచ్చేసి ఎం ఫర్ మేథీ చమన్ కర్రీ. ఇది రోటీ, పుల్కా, చపాతీలోకి చాలా సూపర్గా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. దీనికోసం మనం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది. దీంట్లోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ సోంపు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఫైన్గా చాప్ చేసుకున్న ఉల్లిపాయల ముక్కలు కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి మనము సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి చక్కగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఫైన్గా చాప్ చేసుకున్న టొమాటో ముక్కలు కూడా వేసి సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది. కొంచెం ఓపిక్గా వీటిని మనము ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మన డ్రై మసాలా పౌడర్స్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసి ఈ టొమాటో ప్యూరీలో బాగా కలిసేటట్టు ఫ్రై చేసుకొని గ్రేవీలో చిక్కదనం ఇంకా కమ్మదనం రావడం కోసం 1/2 అన్ అవర్ హాట్ వాటర్లో సోక్ చేసి పెట్టుకున్న జీడిపప్పుని పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసి బాగా కలిపి ఆయిల్ బయటికి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కడిగి ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న మెంతి కూరను కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లేదంటే కర్రీ అంతా చేదొచ్చేస్తుంది. ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న పన్నీర్లో హాఫ్ క్వాంటిటీని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకొని బాగా కలిసిన తర్వాత కొంచెం వాటర్ వేసి గ్రేవీ కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని రిమైనింగ్ హాఫ్ పన్నీర్ని తురిమి ఇదే కర్రీలో మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా ఇదంతా మిక్స్ అయిపోయి చక్కగా బాయిల్ అయిన తర్వాత క్రీమీ టెక్స్చర్ కోసం ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన రెస్టారెంట్ స్టైల్ మేథీ చమన్ కర్రీ రెడీ అయిపోయినట్లే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పడం మర్చిపోకండి. నెక్స్ట్ లెటర్ వచ్చేసి ఎంతో ఏ కర్రీ వస్తుందో గెస్ చేసి కామెంట్ కూడా చేసేయండి. Stay tuned to my channel for more videos. Thank you for watching.